గనుల సమస్య పరిష్కరించాలి అని చెప్పి 1% కూడా ట్రై చేయని కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి నష్టాలు వస్తున్నాయి అని చెప్పి మొత్తం అమ్మేయాలి అనే నిర్ణయానికి వచ్చింది. దేశమంతా కోవిడ్ కల్లోలంలో ఉన్నప్పుడు 2021 జనవరి 27న మోదీ గవర్నమెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను మొత్తంగా అమ్మేయాలి అనే నిర్ణయం తీసుకుని కేబినెట్ ఆమోదించింది. ఇది నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ఇచ్చిన ఫస్ట్ మాస్టర్ స్ట్రోక్. అదే ఇయర్ ఈ మాస్టర్ స్ట్రోక్ నిర్ణయం తీసుకున్నప్పుడే 2021లో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చిన లాభాలు 927 కోట్లు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు లాభాలు రాలేదు, లాభాలు రానివ్వలేదు. మధ్యలో ఎన్నికలు వచ్చాయి. టీడీపీ జనసేన కూటమి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని మేం మాత్రమే కాపాడతాము అని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించాయి. అయినా సరే ప్రైవేటైజేషన్ అనేది వెనక్కి వెళ్ళలేదు, రద్దవలేదు. కానీ 2025 జనవరి 16వ తేదీన కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయలతో ఒక ప్యాకేజీ ప్రకటించింది. Honorable Prime Minister has approved a package of 11,440 crore rupees for revival of RINL in Andhra Pradesh, near Vizag. కానీ ఆ ప్యాకేజీలో ఫ్యాక్టరీ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా దక్కలేదు. కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాగేసుకున్నారు. ఆ రెండో మాస్టర్ స్ట్రోక్ గురించి కార్మిక సంఘ నాయకులు చెప్తున్నారు, వినండి. ఒక రూపాయి కూడా కూలికి వెళ్ళలేదు, ఒక రూపాయి రామిట్కి వెళ్ళలేదు, ఒక రూపాయి జీతాలకు వెళ్ళలేదు, ఒక రూపాయి పిఎఫ్కి వెళ్ళలేదు, ఒక రూపాయి కార్మికుల తాలూకా డబ్బులు వాడేసిన 200,000 కోట్లు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ఒక మిషన్ బాగు చేయలేదు, ఒక మిషన్ కొత్త తేలేదు. బ్యాంకులు కట్టుకున్నారు, ఇది గమనించాలి మనం. బ్యాంకులు కట్టుకున్నారు, ఇది గమనించాలి మనం. మూడో మాస్టర్ స్ట్రోక్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులను భారీగా తగ్గించేయడం. ఉత్పత్తి మాత్రం మాక్సిమం లిమిట్ 7.3 మిలియన్ టన్స్ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ఫ్యాక్టరీ మీద టార్గెట్ పెట్టింది. కానీ ఉద్యోగులు మాత్రం భారీగా తగ్గించేసి ఈ టార్గెట్ పూర్తి చేయండి అని చెప్పారు. వేలాది మంది పర్మనెంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి పంపించేశారు. 30 ఏళ్ల అనుభవం ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు కూడా భారీగా తీసేస్తున్నారు. 2015లో 18,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు స్టీల్ ఫ్యాక్టరీలో. 2025 ఆగస్టు నాటికి ఆ సంఖ్య 10,000 చిల్లరకు తగ్గిపోయింది. ఈ రెండుకి ఇంకా తగ్గించాలి అని అనుకుంటున్నారు. ఒక కుక్కను చంపాలంటే పిచ్చిది అని ముద్ర వేయాలి కదా. అందులో భాగంగా ఇక్కడ ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఈ కార్మికులు బద్దకస్తులు, వాళ్ళకి పని చేయడం చేతగాక మొత్తం స్టీల్ ఫ్యాక్టరీని వాళ్ళు దోచుకుని తింటున్నారు, అందుకే నష్టాలు వస్తున్నాయి అనేలాంటి ప్రచారాన్ని ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు. నిజానికి లెక్కలు ఏం చెప్తున్నాయి చూస్తే దేశంలోనే అత్యంత ప్రొడక్టివిటీ ఇస్తున్నది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు. ఒక్క కార్మికుడు ఏడాదికి 600 టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తున్నారు. అదే సెయిల్లో అయితే, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో అయితే ఒక ఏడాదిలో ఒక కార్మికుడు 400 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ చేస్తున్నారు కార్మికులు. అయినా సరే ఉద్యోగులు తీసేస్తున్నారు అంటే అది కావాలని తొలగిస్తున్నారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. 4వ మాస్టర్ స్ట్రోక్ కూడా ఉంది. ఆగస్టు 16, 2025 మొన్ననే 32 డిపార్ట్మెంట్స్ నిర్వహణని ప్రైవేట్ కాంట్రాక్టర్స్ కి అప్పగించే 44 టెండర్ నోటిఫికేషన్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. స్టీల్ మెల్ట్ షాప్, బ్లాస్ట్ ఫర్నేస్ లాంటివి ఒక హార్ట్ ఆఫ్ ద వైజాగ్ స్టీల్స్ అట్లాంటి వాటిని కూడా ఇప్పుడు ప్రైవేట్ కి అప్పచెప్పేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? పైన ఆకారం మాత్రమే అలాగే ఉంచి మేము ప్రైవేటైజ్ చేయట్లేదు అనే ప్రచారాన్ని ముందు పెట్టి మొత్తం డొల్లగా మార్చేస్తున్నారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అలా కూలిపోయిన రోజు ఇట్స్ డెడ్, వీఆర్ సారీ, వీ కాంట్ హెల్ప్ అని ప్రకటిస్తారు. అప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విలువ లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక్కడ భూమి బంగారం కంటే విలువైంది. ఆ భూమి కోసమే విదేశీ పాస్కో కంపెనీ కానీ